నానమ్మ ఏం తాగుతున్నావు? రాగి జావ తాగుతున్నానమ్ము. రాగి జావా అదెలా ఉంటుంది? మన ఇంట్లో ఎప్పుడు చేయలేదే. నేను ఒకసారి టేస్ట్ చేయనా? హా, సరే అమ్ము. అమ్మో అమ్ము, అమ్మో ఐరేంద్రి, అత్తయ్య గారు అని పిలుపు వినిపిస్తుంది అనుకుంటే అమూల్య అన్న పిలుపు వినిపించిందేంటి? ఏమో లోపల ఏం జరుగుంటుందంటావు? చూపించుదా పద పద. అమ్మో 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 ఏమైందమ్మో? అమ్ము 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 ఏమైందమ్ము? అమ్ము లే అమ్ము అమ్మో లేమ్మా. అమ్ము అమ్ము అమ్మో అమ్మో అత్తయ్య గారు, ఏమైందమ్మా? అమ్ముకేమైంది? ఏమో లలిత, రాగి జావ తాగ్గానే కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్ము మాట్లాడమ్ము. అమ్మో రాహుల్, వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయరా. అమ్ముకేమైందో అని నాకు చాలా కంగారుగా ఉందిరా. అమ్మా నువ్వు కంగారు పడకమ్మా, నేను ఇప్పుడే డాక్టర్కి అమ్మో. ఫోన్ చేస్తాను. ఆ, అమ్మో మూల్య, హలో డాక్టర్. హే అమ్మో. అమ్మో లేకు లేమ్మా. అమ్ము ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారంటారు. ఇప్పుడు మనం తీసిన గోతిలో అమూల్య పడిపోయింది. మనం అభికి బుద్ధి చెప్దాం అనుకుంటే మనం వేసిన ప్లాన్ మనకే తిప్పికొట్టింది. వదినా, నువ్వు బాధపడుకో. అసలు ఆ ప్లాన్ తిప్పికొట్టడం కాదు, ఇప్పుడు జరిగిన విషయాన్ని అభికి తిప్పికొట్టేలా మనం చేయాలి. అంటే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. చూడుదినా, అందరి దృష్టిలో ఆ రాగి జావ తాగటం వల్లే అమూల్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఆధారంగా తీసుకుని ఈ సమయాన్ని అవకాశంగా చేసుకుని అభి మీదకి నువ్వు దండెత్తాలి. అర్థమైందో? నేను చేయాల్సిందంతా చేశాను. అంతా దేవుడి మీదే భారం. అమ్మో, నీకేం కాదమ్మా, త్వరగా లేచి ఆడుకుంటాం. అమ్మా మహాతల్లి, చేసిందంతా చేసి ఇప్పుడు చిలక కబుర్లు చెప్తున్నావా? నేనేం చేశానక్క? ఏమో, ఎవరికి తెలుసు. నువ్వు చేసిన రాగి జావ వల్లే కదా ఇప్పుడు నా కూతురు రోగం పాలయ్యింది. అత్తయ్య గారు, ఈ రాగి జావ తాగండి. నీరసం పోయి ఒంటికి కాస్త బలం వస్తుంది. అసలు ఆ రాగి జావలో ఏం కలిపావభి? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరినైనా ఏదైనా చెయ్యడానికి ఏదైనా కలిపావేమో అని. నిజం చెప్పాబి, ఈ ఉదయం నుంచి పెద్దమ్మ మీద తెగ ప్రేమ ఒలకబోస్తున్నావు.
పూజ చేస్తాను అన్నావు, రాగి జావ కలిపి నీరసం పోగొడతాను అన్నావు. ఆఖరికి ఆ రాగి జావలో ఏదో కలిపి పెద్దమ్మని పైకి లేపేద్దామని ప్లాన్ చేసావా? ఐరేంద్రి, ఏంటా మాటలు? అభి నీకు మనుషులు చంపేదాల్లా కనిపిస్తుందా? అవును, నాకలాగే కనిపిస్తోంది. లేకపోతే ఆ రాగి జావలో ఏదో కలిసింది కాబట్టే కదా ఈ రోజు అమూల్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. చెప్పవి, అందులో ఏం కలిపావు? అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నాకు తెలియదక్కా. అయినా కావాలని అందులో నేనేం కలుపుతాను? ఏమో, పెద్దమ్మ మీద నువ్వు ఏం పగ పెంచుకున్నావో, ఎలాంటి ప్రతీకారం మనసులో పెట్టుకున్నావో. లేదు ఐరేంద్రి, మీ అందరినీ నా వాళ్ళు అనుకుంటున్నాను. ఈ కుటుంబం నా కుటుంబం అనుకుంటున్నాను. అలాంటిది నా వాళ్ల మీద నేను ఇలాంటి ప్రతీకార చర్యలు చేస్తానా? అభి, నిజం చెప్పు. నిజంగా నీకు నా మీద అంత కోపం ఉందా? నన్ను చంపాలి అనింత కోపం నీలో ఉందా? అయ్యో అత్తయ్య గారు, వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇంకాపుతావా అభి? నీ మనసులో ఇంత కుళ్ళు, ఇంత కుతంత్రం పెట్టుకొని ఉంటావని నేనస్సలు అనుకోలేదు. రాహుల్ బాబు, మీరు కూడా ఏంటిలా? నాకు ఈ పాపానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకేం చెప్పకబి, నువ్వేం చెప్పినా వినే పరిస్థితిలో అస్సలు లేను. నీ వల్ల ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు. నీ వల్ల మేము ఎప్పుడూ ఏదో ఒకటి కోల్పోతూనే ఉన్నాం. ఆఖరికి నువ్వు ఇలాంటి పనులు కూడా మొదలు పెట్టేశావా? రాహుల్, నువ్వు అభిని తప్పుగా అంచనా వేస్తున్నావురా. అభి మనుషుల్ని చంపేంత వరకు వెళ్తుందంటే నువ్వు నమ్ముతున్నావా? మనిషిని చంపాలని అనుకోకపోవచ్చు, కానీ తనని మన అందరం దూరం పెడుతున్నామని ఆ కోపంలో ఈ పిచ్చి పని చేసుండొచ్చు. అది కాదు రాహుల్ బాబు. మాట్లాడకబి. అమూల్య కాని ఏమైనా అయ్యిందో నేను ఈ జన్మలో నిన్ను క్షమించను. ఏమో, ఎవరికి తెలుసు? నువ్వు చేసిన రాగి జావ వల్లే కదా ఇప్పుడు నా కూతురు రోగం పాలయ్యింది. నన్ను చంపాలి అనింత కోపం నీలో ఉందా? హాయ్ అభి. అభి, ఏమైంది? ఎందుకో బాధపడుతున్నట్టున్నావు? ఏం లేదు శ్రావణి, అమూల్యకి ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. పాపం చాలా నీరసంగా ఉంది, కళ్ళు తెరవడం లేదు.